నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 2024 జరిగేటువంటి ఎన్నికల సంబరానికి అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమైపోయాయి. ఇప్పటికే అధినాయకత్వం కూడా పెద్ద ఎత్తున షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం చుట్టుముట్టేందుకు ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు పనిలో పడ్డారు. అయితే నిన్నటి రోజున ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర మేము సిద్ధం సభలు మొత్తం ప్రతి జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2-3 సభలు నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం మరి సిద్ధమైపోయింది. మరోవైపు టీడీపీ నాయకత్వం కూడా అదే స్థాయిలోనే చంద్రబాబు నాయుడు ఎమ్మునూరులో 31వ తేదీన సభ నిర్వహించబోతున్నారు. బనాన్పల్లి 29వ తేదీ నిర్వహించారు. పోటాపోటీగా జరిగేటువంటి ఆదినాయకత్వం సంబంధించినటువంటి సభలు పెద్ద ఎత్తున సిద్ధమైపోతున్నాయి. అయితే రెండవ రోజు కొనసాగుతున్నటువంటి మేము సిద్ధం సభకి జగన్మోహన్ రెడ్డి మొత్తం బయలుదేరారు. ఆలగడ్డలో నిన్న రాత్రి బస చేశారు. తొమ్మిది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 9 అంటే ఆలగడ్డ నుంచి బయలుదేరి నల్లగొట్ట, బత్తులూరు, ఎర్రగుట్ల చేరుకొని ఆ గ్రామస్తులతో ముఖాముఖి ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఆ తర్వాత గోవిందపల్లి మీదుగా చాబోలు శివార్లు భోజనం ఏర్పాట్లు చేశారు. ఆ శిబిరం వద్ద చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత నూనెపల్లి మీదుగా నంద్యాల చేరుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సభకి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా కదిలొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు సుమారుగా మనం చూసినట్లయితే మొత్తం 1368 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు పెద్ద సంఖ్యలో పన్నారు. సిద్ధం సభకు సంబంధించి 9 మంది డిఎస్పీలు, 33 మంది సిఐలు, 79 మంది ఎస్ఐలు, 101 మంది ఏఎస్ఐలు, 500 మంది కానిస్టేబుల్, 90 మంది లేడీ కానిస్టేబుల్లతో పాటు 263 మంది హోంగార్డులను ప్రత్యేకంగా బందోబస్తులో పాల్గొంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే సాయంత్రం 4 గంటలకు ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి బహిరంగ సభకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా రెండవ రోజు యాత్ర కొనసాగుతుంది. అక్కడితో పాటు అంటే ఈ ప్రోగ్రాం అయిపోయినటువంటి అనంతరం పాండ్యం, సుగాలిమెట్ట, ఉష్ణాపురము, ఓర్వకల్లు, నన్నూరు, పెద్దటేకూరు, చిన్న కొట్టాల, మార్కాపురం క్రాస్ రోడ్డు, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో ఏర్పాటు చేసినటువంటి రాత్రి అక్కడ టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి బస ఏర్పాటు చేసేందుకు వైసీపీ నాయకులంతా కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే పెంచికలపాడు ఈరోజు రాత్రి బస చేస్తారు. అయితే ఈ ప్రోగ్రాం అనంతరం రేపటి రోజున ఎమ్ముడులో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. మేము సిద్ధం వచ్చే ఎన్నికలకు అనేటువంటి నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా అటు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నంద్యాలకు మేము సిద్ధం, కర్నూలులో మేము సిద్ధం అంటూ ఈరోజు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి ఎన్నికల లక్ష్యంగా 175 సీట్లు టార్గెట్గా ఎలాగైనా సరే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేలాగా వ్యూహాలు పన్నుతూ ప్రచార హోరుని కొనసాగిస్తుంది వైసీపీ పార్టీ. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రచారాన్ని తన భుజాన్ని ఎత్తుకొని నిన్న ఇడుపులపాయలో స్టార్ట్ అయ్యారు. రెండవ రోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. మూడో రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగేటువంటి బహిరంగ సభ ఎమ్మునూరులో పాల్గొంటారు. ఈ సభ అయిపోయిన అనంతరం అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నంద్యాల సిద్ధం సభకు సుమారు 4 గంటల ప్రాంతంలో విచ్చేస్తున్నాడు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని కూడా టచ్ చేసుకుంటా మేం సిద్ధం, సంసిద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఎక్కడే కానీ ఎన్నో పార్టీలు, ఎన్నో వ్యక్తులు, ఎన్నో కుళ్ళు, ఎన్నో కుతంత్రాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏకైక సింహమైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ప్రజల మన్ననలు, ప్రజల మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. ఎందుకంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రతి కుటుంబానికి కూడా సుమారు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు పథకాల రూపేణా, ఆరోగ్యశ్రీ రూపేణా, ఎన్నో రకాలుగా విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, ఇన్ని రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నిలబడినాడో అంతకు రెట్టింపుగా రాజశేఖర రెడ్డిని కూడా మర్చిపోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటట్టు ఇన్ని రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు నంద్యాలకు విచ్చే సందర్భంగా మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 1 లక్ష మంది కార్యకర్తలు సిద్ధం సభకు బయలుదేరుతున్న సందర్భంగా తండోపతండాలుగా ఈరోజు మధ్యాహ్నం నుంచి నంద్యాల పట్టణంలో
ఇది జనాభానా ఇంకేమిటిదని చెప్పి తెలియజేసేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం కూడా సంసిద్ధులమై యుద్ధోన్ముఖమై రణరంగంలో సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యము మజ్జిగ కూడా అందరికీ ఏర్పాటు జరుగుతుంది. ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది కలగకుండా మన నంద్యాల ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తూ మన శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచా బ్రహ్మాందరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో పార్టీకి 4-5 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసుకుంటూ ఈరోజు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి మన ముఖ్యమంత్రి గారి చాలామంది ఆకర్షితున్నారు. బడుగు బలహీన వర్గాలు, సామాజిక వర్గాలు అన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వాళ్ళకి జీవితంలో మనవరాని విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని, మన ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. ఎక్కడికి పోయినా నీరాజనం పలుకుతున్నారు మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అయితేనేమి, పోచా బ్రహ్మాందరెడ్డి గారికి అయితేనేమి. కాబట్టి మా జగనన్న గారు చేసినటువంటి కార్యక్రమాలకు అందరికి ఆకర్షితులై అందరినీ కూడా బలోపేతానికి కనపడుతుంది. మన పొద్దుటూరు నుంచి రాయలసీమ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము సిద్ధమనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా జనం తండోపతండాలుగా వచ్చి రోడ్లంబడి కూడా మోకాళ్ళ మీద నిలబడి జెండాలు ఊపుతూ జగనన్న గారికి స్వాగతం పలుకుతున్నారు. జగనన్న గారు సామాజిక వర్గానికి న్యాయం చేయలేదంటున్నారు. ఎందుకు జగనన్న గారు సామాజిక వర్గానికి న్యాయం చేయలేదు? జగనన్న గారు అందరికీ నమ్ముకున్న వారికి వరాలు ఇచ్చారు. జగనన్న గారు తండ్రి అంతే, జగనన్న గారు అంతే. కాబట్టి మన అత్యధిక మెజార్టీతో మళ్ళీ కాబోయే రోజుల్లో కూడా మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మన ఎంపీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జూలైలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు బస్సు యాత్ర వస్తున్న సందర్భంగా నంద్యాలలో ఖచ్చితంగా లక్ష పైబడి ప్రజలు రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకు అపూర్వ స్పందన ఉంది. ఇప్పుడు నిన్నటి మొదలుపెట్టిన విడుదలపాయ నుంచి ఈరోజు ఆర్లగడ్డ వరకు వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆర్లగడ్డ వరకు వచ్చినప్పుడు అపూర్వ స్పందన రస్తా వెంట గ్రామాల వెంట ప్రజలందరూ కూడా అపూర్వంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా మంచి మనసుతో మంచి ఆలోచన ఉన్నారు. ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఎటువంటి ముట్టదాకలే వ్యవహారమే తప్ప ఎటువంటి ఇది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మనసుతో ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ గారు చేసే కార్యక్రమాలకు స్పందించి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం వారి బంధువులు స్నేహితులందరూ కూడా ఓటేసి జయప్రదం చేసి తర్వాత ఓటేసి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మేర ముఖ్యమంత్రిగా మన ఎమ్మెల్యే గారు మంచి మేర గెలిచాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.